ఈ చరిత్ర ప్రాథమిక సమాచారం అనే ఫస్ట్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు అసలు చరిత్రను మనం అధ్యయనం చేయాలంటే మనకు ఎలాంటి సోర్సెస్ కావాలి? ఎలాంటి సోర్సెస్ కావాలి? ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ఎలాంటి సోర్సెస్ ఉన్నాయి? మనకు ఎన్ని రకాల సోర్సెస్ ఉన్నాయి? 2 రకాల సోర్సెస్ ఉన్నాయి. ఆ 2 రకాల సోర్సెస్ ని మనం ఏ విధంగా తీసుకుంటున్నాం? ఒకటి వాజ్మయ ఆధారాలు మరియు పురావస్తు ఆధారాలు అని చెప్పుకుంటున్నాం. బేసిక్స్, ఫండమెంటల్స్, ఇవి బేసిక్స్ ఫండమెంటల్స్ అని తీసుకుపోతాం. ఓకేనా? కొంచెం మీకు ఆ సిలబస్ లో ఉన్న ఆ బేసిక్స్ ఫండమెంటల్స్ అన్ని బ్రెయిన్ లో ఉంటే చాప్టర్స్ అన్ని ఈజీగా చదువుకోవచ్చు. మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ చాప్టర్స్ చదువుకొని వెళ్తాం, అట్లా చదవదు. సో ఈ పురావస్తు ఆధారాలు, ఓకేనా, ఆర్కియాలజికల్ సోర్సెస్ అండ్ వాజ్మయ లిటరరీ సోర్సెస్ అంటాం. వాజ్మయ అంటే లిటరరీ సోర్సెస్. ఓకేనా? ఈ 2 సోర్సెస్ అంటే ప్రపంచంలో ఉన్న ఏ చరిత్రను చదవాలన్నా ఈ సోర్సెస్ ఉంటేనే మనము ఆ యొక్క చరిత్రని మనం ఏం చేయవచ్చు? డెవలప్ చేయవచ్చు. ఆ డెవలప్ చేయాలంటే ఈ 2 రకాల సోర్సెస్ ఉండాలి. ఆ 2 రకాల సోర్సెస్ లో మొదటి దాన్ని మనం ఏమనుకుంటున్నాం? పురావస్తు. సో రెండవ దాన్ని వాజ్మయ గ్రంథాలు లేదా టెక్స్ట్, ఏదైనా బుక్స్ ఏదైనా కావచ్చు. అంటే ఇవి సో రిటర్న్ ఫామ్ లో ఉండేటి అన్నట్టు, రిటర్న్ ఫామ్ లో లిఖిత రూపంలో ఉండేటి అన్నట్టు. వాజ్మయ మీనింగ్ ఏంటిది? లిటరరీ సోర్సెస్ అన్నట్టు. ఓకేనా? ఆర్కియాలజీ అంటే పురావస్తు ఆధారాలు అని చెప్పుకుంటాం. చూద్దాం మరి ఈ పురావస్తు ఆధారాలలో మనం దేనిగా తీసుకుంటాం? ఒకటి నగర నిర్మాణాలు తీసుకుంటాం. నగర నిర్మాణాలు తీసుకుంటాం. ఫస్ట్ ఎవిడెన్స్ ఏంటిది? నగర నిర్మాణాలు. సో నెక్స్ట్ ఏం తీసుకుంటాం? సమాధులు. అంటే ఆ కాలంలో ఉన్న సమాధులు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళ నిర్మించిన నిర్మాణాలు కావచ్చు, ఏవైనా కావచ్చు. నెక్స్ట్ తర్వాత ఏం తీసుకుంటాము? మట్టి పాత్రలు. మట్టి పాత్రలు మనకు అంటే ఆది మానవుని కాలంలో దొరికిన ఇవే కదా, అందుకే నేను అక్కడ తీసుకెళ్ళి చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ గా నెక్స్ట్ శాసనాలు. శాసనాలు ఇన్స్క్రిప్షన్స్ అంటాం కదా. నెక్స్ట్ నాణాలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాణాలు ఇవి ఎక్కువగా మనం చరిత్ర డెవలప్ చేయడానికి మనకు ఎక్కువగా ఉపయోగపడే ఏంటి? ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్. ఓకేనా? ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే పురావస్తు ఆధారాలలో ముఖ్యంగా మనం డెవలప్ చేసుకోవాల్సిన ఈ చరిత్రను ఉపయోగించిన ఏమిటి అంటే శాసనాలు మరియు నాణాలు. వాటితో పాటు నగర నిర్మాణాలు మరియు ఆ కాలం నాటి సమాధులు మరియు మట్టి పాత్రలు, ఇవి కూడా కీలక పాత్ర పోషిస్తే ఆది మానవుని కాలం నాటి చరిత్ర తెలుసుకోవడం కోసం. మరి ఈ శాసనాల ఆధారంగా, ఈ నాణాల ఆధారంగా చరిత్రను ఏ విధంగా డెవలప్ చేస్తున్నాం? మరి ఈ పురావస్తు ఆధారాలను మనం డెవలప్ చేయాలి అంటే మనకు ఒక శాస్త్రం ఉంటుంది. దాన్ని ఏమంటాం మనము? పురావస్తు శాస్త్రము. ఆర్కియాలజీ అంటాం. ఆర్కియాలజీ. ఓకేనా? మరి భారతదేశంలో ఈ ఏఎస్ఐ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడ్డదని చెప్పుకుంటాం మనం అంటే 1861లో ఏర్పడ్డది. ఎప్పుడు ఏర్పడ్డది? 1861లో ఏర్పడ్డది. అంటే ఈ డిపార్ట్మెంట్, ఈ పురావస్తు శాస్త్రం అనే ఈ విభాగం ఆధ్వర్యంలో ఈ పురావస్తు ఆధారాలను మనం డెవలప్ చేసుకుంటూ మనం దేన్ని తెలుసుకుంటాము? చరిత్రను తెలుసుకుంటాం. ఇది నీ బ్రెయిన్ లో ఫస్ట్ ఉండాల్సింది. మరి ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేయాలి? శాసనాల పైన అధ్యయనం చేయాలి మరియు నాణ్యాల పైన కూడా ఏం చేయాలి? అధ్యయనం చేయాలి. మరి ఈ శాసనాల పైన అధ్యయనం చేస్తే మనం దాన్ని ఏమంటామని చెప్పుకుంటాము? ఎపిగ్రఫీ. ఏమంటాము? ఎపిగ్రఫీ. శాసనాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాం? ఎపిగ్రఫీ అంటాం. ఓకేనా? నెక్స్ట్ సో ఈ నాణ్యాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాం? న్యూమిస్మాట్రిక్స్. అంటే ఈ విభాగం ఆధ్వర్యంలో శాసనాలపైన అధ్యయనం చేయాలి మరియు నాణ్యాలపైన కూడా అధ్యయనం చేయాలి. ఆ చేసే శాస్త్రాలను కూడా ఏమంటామో మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? మరి ఈ శాసనాలు అనేటి ఎన్ని రకాలుగా డివైడ్ చేసినాం? మొత్తం భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు. ఇంకా బేసిక్స్ అంటే ఇంకొంచెం మన లోపలికి వెళ్ళినప్పుడు అంటే శాసనాలు మనకు లభించిన చరిత్రలో శాసనాలు అనేటి ఏ విధంగా, ఎన్ని రకాలుగా శాసనాలు ప్రజెంట్ సిచ్యువేషన్ లో లభిస్తున్నాయి. ఇవే బేసిక్స్ అడిగేటి క్వశ్చన్స్ అన్ని. నానగఢ్ శాసనం, అశోక శాసనం మనం చాలా చెప్పుకుంటాం. సాంచి శాసనం ఇష్టం, ఎన్నో చెప్పు. ఆ శాసనాలను స్థూలంగా మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకున్నప్పుడు ఒకటి రాక్ ఎడిక్ట్స్, రాతి శాసనాలు. ఓకేనా? రాళ్ల పైన రాసిర్రు, ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇక్కడ దిల్సునగర్ లో కూడా ఉంది, అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర. చైతన్యపుర శాసనం అని చెప్పుకుంటాం కదా, విష్ణుకుని కాలంలో గోవింద వర్మేస్తాడు. నెక్స్ట్ సో రాక్ ఎడిక్ట్స్ తర్వాత సో డెడికేటివ్ ఇన్స్క్రిప్షన్స్, దానా శాసనాలు అంటాం కదా. సారీ, డెడికేటివ్ అంటే ఏమంటాం దాన్ని? అంకితం చేసిన శాసనాలు ఉంటాయి కదా. నెక్స్ట్ దానా శాసనాలు, డొనేటివ్ ఇన్స్క్రిప్షన్స్, దాన ధర్మాలు చేసిన ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి.
నెక్స్ట్ లాస్ట్కు సో స్మారక కామరేటివ్ ఇన్స్క్రిప్షన్స్, స్మారక శాసనాలు, స్మారక ఇంకో ఈ 4 రకాల శాసనాలు మొత్తం మనం చరిత్రను తెలుసుకోవడం కోసం ఈ 4 రకాల శాసనాలను మనం డెవలప్ చేసుకున్నాం. ఎక్కడ ఏ చాప్టర్ చూసినా ఈ శాసనాలు దీంట్లోకి వెళ్ళేస్తాయి క్వశ్చన్స్. వాడు అడుగుతాడు రాక్ ఎడిక్ట్స్ ఏంటి అని అడుగుతాడు, ఓకేనా, అంకితం చేయబడ్డ శాసనాలు ఏంటి అని అడుగుతాడు, దాన ధర్మాలు చేయడం వల్ల ఏంచిన శాసనాలు ఏంటి అని అడుగుతాడు, లేదా లాస్ట్కు స్మారకార్థం, ఎవరైనా స్మారకార్థం నిర్మించిన శాసనాలు ఏమైనా ఉన్నాయా ఆ శాసనం. అంటే స్థూలంగా మొత్తం శాసనాలను మనం 4 రకాలుగా డివైడ్ చేసుకుంటాం అనే బేసిక్ కాన్సెప్ట్ నీ బ్రెయిన్లో ఉండాలి. ఊరికైనా శాసనం అని చదువుకొని పోకుండా ఈ కాన్సెప్ట్ నీకు బిల్డప్ అయి ఉంటే క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ డివైడేషన్ అడుగుతుండా, ఏ విధంగా డిఫరెన్సియేషన్ అడుగుతుండా అనేది నీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం. ఇది ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి శాసనాలు. నెక్స్ట్ ఈ నాణ్యాల అధ్యయన శాస్త్రం, మనం న్యూమిస్మాటిక్స్ అంటాం. ఈ నాణ్యాల అధ్యయన శాస్త్రంలో సో మనము గోల్డ్తో వేసిన నాణ్యాలు ఉన్నాయి, నెక్స్ట్ సో గోల్డ్తో వేసిన నాణ్యాలు ఉన్నాయి, నెక్స్ట్ సిల్వర్తో వేసిన నాణ్యాలు ఉన్నాయి, నెక్స్ట్ గోల్డ్, సిల్వర్, కాపర్, ఐరన్, ఓకేనా, బ్రాంజ్, ఓకేనా, ఇవన్నీ కూడా సో ఇప్పటికి కూడా మనం డెవలప్ చేస్తూనే ఉన్నాం హిస్టరీని. సో పూర్తి స్థాయిలో దానిపైన ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. అంటే ఈ పురావస్తు ఆధారాల పైన నీకు చిన్న ఒక బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్ అనేది గుర్తుండాలి. జస్ట్ పురావస్తు ఆధారాలు అంటే జస్ట్ శాసనం నాణాలను చదువుకోకుండా కొంచెం లోపలికి వెళ్ళి చదవండి. ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్ని ఈ విధంగానే వస్తాయి. మరి ఈ పురావస్తు ఆధారాల పైన పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరిని చెప్పుకోవచ్చు? ఎవరిని లిబ్బీ. ఆయన పేరు ఏం పేరు? లిబ్బీ అని గుర్తుపెట్టుకోండి. ఈయన 1957లో అమెరికాలో చికాగో నగరంలో జన్మించిన ఈ లిబ్బీ 1957లో ఈ పురావస్తు ఆధారాల పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన మొట్టమొదటి ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాస్త్రవేత్త. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంకా బేసిక్ థింగ్స్ ఇవన్నీ. మరి ఏ విధంగా సో ఈ లిబ్బీ బాగానే చేసిండు, ఏ విధంగా అసలు ఈ యొక్క పురావస్తు ఆధారాలను లేదా పురావస్తు ఈ శాసనాలను కావచ్చు, మట్టి పాత్రలను కావచ్చు, సమాధులను కావచ్చు, నగర నిర్మాణాలను కావచ్చు, నాణ్యాల పైన ఏ విధంగా రీసెర్చ్ చేయాలనుకున్నాడు? టైం పీరియడ్, కాలాన్ని ఆధారంగా తీసుకొని, టైం పీరియడ్ని ఆధారం తీసుకొని రీసెర్చ్ స్టార్ట్ చేసింది. మరి ఆ రీసెర్చ్ చేయడం కోసం తాను అనుసరించిన విధానాలు మీకు తెలిసింది ఒకటి C14 మెథడ్ అంటాం. ఇది అందరికి తెలిసింది. అంటే చరిత్రను అధ్యయనం చేయడానికి కార్బన్ 14 C14 పద్ధతి. నెక్స్ట్ రెండవది కార్బన్ డేటింగ్ పద్ధతి, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మూడవది రేడియో కార్బన్ పద్ధతి. క్వశ్చన్స్ తింపి అడుగుతూ ఉంటాడు, కన్ఫ్యూజ్ కావద్దు, అవన్నీ సేమే. నెక్స్ట్ ఇంకొకటి పుప్పొడి రేణువుల పద్ధతి. ఇంకో ఈ 4 కూడా పురావస్తు ఆధారాల పైన సో రీసెర్చ్ చేయడం కోసం ఉపయోగించిన ప్రాసెస్ ఇవన్నీ. అంటే ఈ శాసనాలు ఏ కాలంలో వేయబడ్డాయి, ఈ నాణాలు ఏ మెటల్తో తయారు చేసిరు, ఏ కాలం నాటికి సంబంధించినవి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంకా ఇవన్నీ ప్రాసెస్ యూజ్ చేసిండు. ఎవరు యూజ్ చేసిరంట? ఈ లిబ్బీ అనేట ఆయన 1957లో ఈ ప్రాసెస్లు అన్నిట్లో డెవలప్ చేసిండు. అప్పుడు చేసిన ఈ డెవలప్మెంట్ ఆధారంగానే మనము బయటకు వెళ్ళి, అంటే క్రీస్తు పూర్వము 3000 సంవత్సరాల కన్నా ముందున్నాయి కూడా, అంటే సింధు నాగరికత కన్నా ముందున్నాయి, ఆది మానవుని కాడి నుండి సో మనం చరిత్రని ఒక డిజైన్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడేది పూర్తి స్థాయిలో. సో కాబట్టి ఈ లిబ్బీని గుర్తుపెట్టుకోవాలి, అతడు ఉపయోగించిన ప్రాసెస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఒకటి C14 కార్బన్ డేటింగ్, రేడియో కార్బన్ అండ్ పుప్పొడి రేణువులు, పొల్లెం అంటాం ఇంగ్లీష్లో, పొల్లెం ప్రాసెస్ అంటాం, ఓకేనా. ఇది అంటే పురావస్తు ఆధారాలు అంటే ఇక చిన్నగా నీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి కంపల్సరీ. మీరు అది లేకుండా జస్ట్ ఆ పదాలు గుర్తుపెట్టుకొని పోవద్దు. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఆడే విధంగా అనుకోవచ్చు మనిషి, ఓకేనా. నెక్స్ట్ సో వాజ్మయ ఆధారాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ చరిత్రను, ఎస్పెషల్లీ భారతదేశ చరిత్ర, ఇప్పుడు మనం చెప్పుకున్నది భారతదేశ చరిత్రతో పాటు వరల్డ్ హిస్టరీని కూడా పురావస్తు ఆధారాలు ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తాయి. కానీ ఈ వాజ్మయ ఆధారాలు పూర్తి స్థాయిలో భారతదేశానికి ఎక్కువగా యూస్ ఇచ్చినాయి అన్నట్టు ఇన్ఫర్మేషన్. అసలు ఈ వాజ్మయ అంటే ఏంటిది? లిఖిత రూపంలో రాయబడ్డ సో ఆధారాలనే మనం ఏమంటాం? వాజ్మయ ఆధారం అంటే రిటర్న్ ఫామ్ లో ఉండాలి, ఓకేనా. సో రిటర్న్ ఫామ్ లో ఉండాలి. మరి ఈ రిటర్న్ ఫామ్ లో ఉన్న ఈ వాజ్మయ ఆధారాలని మళ్ళీ ఎన్ని భాగాలు చేసుకున్నామంట? 2 భాగాలు చేసుకున్నాం.
రిటర్న్ ఫామ్ లో ఉన్న ఈ వాజ్మయ ఆధారాలను మళ్ళీ ఎన్ని భాగాలు చేసుకున్నాం మనము? సో రెండుగా డివైడ్ చేసుకున్నాం. ఒకటి సో దేశీయ వాజ్మయం, నెక్స్ట్ రెండవది ఏంటిది? విదేశీ వాజ్మయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు ఆ హిస్టరీలో ఉన్న ఫండమెంటల్స్ కంచి వెళ్ళి అన్నట్టు, మనం ఆలు నేర్చుకుంటే ఏ విధంగా ఏబీసీలు నేర్చుకుంటే పూర్తిగా వెళ్తామో అక్కడి నుంచి తీసుకొని వస్తాను. ఏదో చాప్టర్ స్టార్ట్ చేసి అందరు చెప్పినలాగా మనం కాకుండా కొంచెం బ్యాక్గ్రౌండ్ వెళ్దామని ఇక్కడి నుంచి తీసుకొస్తాం. నెక్స్ట్ సో దేశీయ వాజ్మయ ఆధారాలు అండ్ విదేశీ వాజ్మయ ఆధారాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఆ దేశీయ వాజ్మయ ఆధారాలు మళ్ళీ ఈ దేశీయ వాజ్మయ ఆధారాలని మనం ఎన్ని భాగాలు విభజించుకోవచ్చు? 2 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి మతపరమైన వాజ్మయం, రిలీజియస్ అంటే మతానికి సంబంధించిన వాజ్మయం ఉన్నది. నెక్స్ట్ లౌకిక సెక్యులర్ మతము మరియు సో లౌకిక అంటే దేశీయ వాజ్మయాన్ని మనము మళ్ళీ 2 భాగాలుగా డివైడ్ చేసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఈ మతపరమైన వాజ్మయంలో ఏమొస్తుంది? ఫస్ట్ది వైదిక వాజ్మయం. నెక్స్ట్ రెండవది జైన వాజ్మయం, మూడవది బౌద్ధ వాజ్మయం. మీకు వీటి గురించి తెలుసు కానీ అసలు అవి ఎక్కడ వస్తాయి, వాటికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, వాటిని అసలు ఎందుకు మనము చదువుకుంటున్నాం అనేది మీకు తెలియదు. అంటే మీకంటే తెలుసుంటుంది, అందరికి తెలియదని కాదు, మనం అక్కడ ఫోకస్ చేయట్లేదు. అంటే సో దేశీయ వాజ్మయంలో మతపరమైన వాజ్మయంలో భాగంగా మనం ఇవి మాట్లాడుకుంటున్నాం హిస్టరీలో. ఈ విషయం నీకు తెలవాలి. క్వశ్చన్ అదే అడుగుతాడు. దేశీయ వాజ్మయంలో మతపరమైన వాజ్మయాలను కింది వాటిలో గుర్తించండి అంటాడు క్వశ్చన్. సింపుల్ క్వశ్చన్ అది, మనం గుర్తుపెట్టుకుంటాం, చదవట్లేదు. సో వైదిక వాజ్మయం, జైన వాజ్మయం, బౌద్ధ వాజ్మయం, వీటి గురించి మనకు బాగా తెలుసు. వైదిక వాజ్మయం అంటే మొత్తం వేదకాలం మొత్తం కూడా సో ఏ వాజ్మయం కింద తీసుకుంటాం మనము? వైదిక వాజ్మయం. ఎందుకు? ఉపనిషత్తులు, వేదాలు, బ్రాహ్మణాలు, పురాణాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, యుగాలు, ఇవన్నీ కూడా వైదికమే కదా. వైదిక వాజ్మయం అనేది నీకు రఫ్గా తెలిసి ఉండాలి, అందుకోసమని మీకు ఇక్కడ చూపెడుతుంది. నెక్స్ట్ జైనం. సో జైనంలో అంగాలు, జైన లిటరేచర్ని మనం ఏమంటాం? అంగాలు అంటాం. నెక్స్ట్ నరశిష్ట పర్వన్ అనే ఒక గ్రంథం ఉంటుంది. అది పరిశిష్ట పర్వన్ కాదు, నరశిష్ట పర్వన్. చాలా మంది దాన్ని పరిశిష్ట పర్వన్ అని చదువుతాం. హేమచంద్రుడు రాస్తాడు కదా, అది జైన లిటరేచర్కు గొప్ప బుక్. సో ఇంకో నెక్స్ట్ బౌద్ధం. మీకు బాగా తెలుసు బౌద్ధం గురించి. దాని బుక్స్ కావచ్చు, సంగీతులు కావచ్చు, ఓకేనా. అక్కడక్కడ ఏం బుక్స్ డెవలప్ చేయబడ్డాయి, శ్రీలంక అంటే సింహాలం యొక్క గ్రంథాలు ఏమున్నాయి, అవన్నీ కూడా మనం అక్కడ బౌద్ధ మతం వచ్చినప్పుడు చూద్దాం. అంటే నీకు ప్రైమరీగా మత వాజ్మయంలో ఏమేమి ఉంటాయి అనేది తెలియాలి ఫస్ట్, ఓకేనా. సో ఒకటి వైదిక వాజ్మయం, జైన వాజ్మయం, బౌద్ధ వాజ్మయం తెలియాలి. క్వశ్చన్ అక్కడి నుంచి ఫ్రేమ్ చేస్తాడు బేసిక్స్. నెక్స్ట్ సో దేశీయ వాజ్మయంలో ఇంకొక భాగం ఏంటిది? లౌకిక. సో మరి లౌకిక అంటే ఏంటి? సెక్యులర్ కు సంబంధించింది. సో దీన్ని మనం ఏం చెప్పుకుంటాము? ఒకటి వ్యాకరణ గ్రంథాలు, నెక్స్ట్ శాస్త్రీయ గ్రంథాలు, నెక్స్ట్ సాహిత్య గ్రంథాలు, నెక్స్ట్ వంశ చరిత్రలు, నెక్స్ట్ రాజుల యొక్క జీవిత చరిత్రలు. ఇవన్నీ కూడా ఇంకో లౌకిక వాజ్మయం కిందకి వస్తాయి. నీకు అది తెలిసి ఉండాలి. క్వశ్చన్ అడుగుతాడు కింద, ఈ క్రింది వానిలో లౌకిక వాజ్మయానికి సంబంధించిన పాయింట్స్ ని గుర్తించండి అంటాడు క్వశ్చన్. అక్కడ జీవిత చరిత్ర, రాజుల చరిత్ర, వ్యాకరణ, నిఘంటువులు అని ఇష్టం వచ్చిన పాయింట్స్ ఇస్తాడు. నీకు ఇది తెలిసి ఉండాలి. బేసిక్స్ అంటే ఇవి. కానీ మనం ఇవి లేకుండా ఎప్పుడు కూడా టాపిక్లకు వెళ్ళొద్దు. ఒక రాజ్యం గురించి నేర్చుకున్నప్పుడు రాజ్యం బ్యాక్గ్రౌండ్ మొత్తం నేర్చుకోవాలి. బాగా నేర్చుకున్నాక రాజ్యంలోకి ఎంటర్ కావాలి. సో ఇక్కడ కూడా చూడండి, అంటే సో వాజ్మయ గ్రంథాలను మనం 2 భాగాలు విభజించుకున్నప్పుడు ఒకటి దేశీయ వాజ్మయం అండ్ ఒకటి విదేశీ వాజ్మయం. సో ఈ దేశీయ వాజ్మయాన్ని మళ్ళీ మనం 2 భాగాలు చేసుకున్నప్పుడు ఒకటి మతపరమైన వాజ్మయం, రెండవది లౌకిక వాజ్మయం. ఈ మతపరమైన వాజ్మయంలో వైదిక, జైనం, బౌద్ధం, నెక్స్ట్ లౌకిక దాంట్లో వ్యాకరణ గ్రంథాలు, శాస్త్రీయ, సాహిత్య, సో వంశ చరిత్రలు మరియు జీవిత చరిత్రలు అవన్నీ కూడా లౌకిక వాజ్మయంలో భాగంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ఏరియా. నెక్స్ట్ ఏంటి? విదేశీ వాజ్మయం. సో విదేశీ వాజ్మయంలో సో మొట్టమొదటిగా మనం ఏం చేసుకుంటాం? గ్రీకు రచనలు, వెరీ వెరీ ఇంపార్టెంట్, లేదా ఇండో గ్రీకు రచనలు. ఇంకా రాసుకోవాలంటే ఇండో గ్రీకు రచనలు. నెక్స్ట్
చైనీయుల గ్రంథాలు. నెక్స్ట్ మూడవది ముస్లింల యొక్క గ్రంథాలు. నెక్స్ట్ క్రిస్టియన్ లేదా క్రైస్తవ. చూడండి, మనం ఇక్కడ చదువుకుంటాం, బాగా చదువుకుంటాం, కానీ ఈ విదేశీ రచనలు దేనిలో భాగంగా చెప్పుకుంటాము అంటే వాజ్మయ గ్రంథాల్లో భాగంగా చెప్పుకుంటాం, విదేశీ వాజ్మయంలో భాగంగా చెప్పుకుంటాం అనేది నీకు ఉండాలి ఫస్ట్ చదివేటప్పుడు. సో ఇండో గ్రీక్ రచనలో మొట్టమొదటి మనం విదేశీ ఫారెన్ బుక్ లో దేని చెప్పుకుంటాం? మెగాస్తనీస్ రాసిన ఇండికా అని చెప్పుకుంటాం. మొట్టమొదటి ఫారెన్ టెక్స్ట్ ఏదంటే సో ఇండికా. ఓకేనా, అది గ్రీక్ రచన తీసుకోవాలి కదా ఇంకోటి. నెక్స్ట్ సో చైనీయులు మనం చాలా మంది ఉయాన్సాంగ్ అని చెప్పుకుంటాం, ఇత్సింగ్ అని చెప్పుకుంటాం, పాహియన్ అని చెప్పుకుంటాం, వాన్సే అని చెప్పుకుంటాం. వీళ్ళందరూ ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? చైనీయుల గ్రంథాలు. అంటే దేనిలో భాగంగా చెప్పుకుంటున్నాం? అది విదేశీ వాజ్మయం అని తెలుసుకున్నాను. క్వశ్చన్స్ అవే అడిగేటి. ఉయాన్సాంగ్ రాసిన గ్రంథాలను ఏ వాజ్మయంలో భాగంగా? క్వశ్చన్స్ మనం తెలిసి ఎగ్జామ్కి వెళ్తే ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం, టైం వేస్ట్ తెలుసుకుందాం. నెక్స్ట్ ముస్లిం గ్రంథాలు ఇంకా చాలా ఉంటాయి. అల్బరెన్ ఖాన్ నుంచి అమీర్ ఖుస్రో వరకు మొత్తం కూడా ముస్లింల యొక్క రచన. అంటే సో ఏంటిది? మనం చరిత్ర ప్రాథమిక సమాచారంలో కొద్దిపాటి ఇన్ఫర్మేషన్ నీకు బ్రెయిన్లో ఉండాలి. అందరిలా కాకుండా మనం డిఫరెంట్గా మేనర్లో వెళ్ళాలి కొంచెం చదివేటప్పుడు. ఇప్పుడు ఇక్కడ నుంచి మెంటర్షిప్ బ్యాచ్ యొక్క ఇంటెన్షన్ అది కదా, మనం కంప్లీట్గా డిఫరెంట్గా వెళ్ళాలి, ఎక్కువ మార్కులు సాధించాలి, ఉద్యోగం సాధించాలి. అంతే తప్ప హిస్టరీలో పిహెచ్డి చేయొద్దు, ఎకానమీలో పిహెచ్డి చేయొద్దు, పాలిటీలో పిహెచ్డి చేయొద్దు. సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి, ఎగ్జామ్ కావాల్సిన నాలెడ్జ్ సంపాదించుకొని మార్కులు సాధించుకొని జాబ్ కొట్టాలి. చాలా మంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు ఒక సబ్జెక్ట్, చేయొద్దు. అది కూడా నెగిటివ్, కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న కాంపిటేటివ్. సో ఈ 2 పాయింట్స్ ఆధారంగా మనకు ఒక క్వశ్చన్ రావడానికి, రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది ఎక్కడైనా, ఏ ఎగ్జామ్లో అయినా. లేదంటే ఈ ఇన్ఫర్మేషన్తో నువ్వు ఎగ్జామ్లో ఏదైనా ఎలిమినేషన్కైనా నీ ఎగ్జామ్లో ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, సో ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి పురావస్తు ఆధారాలు మరియు వాజ్మయ ఆధారాల పైన చిన్న ఒక సో చూసుకున్నప్పుడు. నెక్స్ట్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి మన పర్ఫెక్ట్గా మన యొక్క సిలబస్లో భాగంగా మనం పూర్తి స్థాయిలో సిలబస్లోకి వెళ్దాం. చూడండి, అక్కడ ఏమేమి రాస్తున్నాయి? జీవ పరిమాణాక్రమం అంటున్నాం కదా. ఓకేనా, అంటే ఒక చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఆదిమానవుని యొక్క పరిమాణాక్రమం ఏ విధంగా జరిగిందని తెలవాలి కదా. ఓకేనా, సో ఆ విధంగా భాగంగా సో అసలు ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి జీవి, ఈ ప్రపంచం పైన, ఈ భూగోళం పైన వచ్చిన మొట్టమొదటి జీవిగా మనం దేని చెప్పుకుంటున్నాం? ఏంటిది? పలకస్తలేదా? ఫ్లాజిలేటా. ఏం పేరు? ఫ్లాజిలేటా. మనం దీన్ని ఏమంటామంటే నాచు అంటాం. శైలవాలు. అప్పుడు మనం గోదావరికి వెళ్ళినప్పుడు కానీ చెరువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వాటర్ కింద నాసులాగా ఉంటుంది కదా, దాన్నే మనము ఫ్లాజిలేటా అంటాం. ఓకేనా, సో ఈ ఫ్లాజిలేటా అనేది మొత్తం ప్రపంచంలోనే మొట్టమొదటి జీవి. ఇది తెలవాలి చరిత్రలో. మీకు బయాలజీలో కూడా వస్తుంది అది, మీకు అక్కడ ఉన్న ప్రాసెస్లో వస్తుంది. నెక్స్ట్ ఈ ఫ్లాజిలేటా కాస్త దేనిగా మారింది తర్వాత కాలంలో? వృక్షాలుగా మారింది. సో తర్వాత దేనిగా మారింది? జంతువులుగా. అంటే తర్వాత డెవలప్ అయినాయి జంతువులు, వృక్షాలు. తర్వాత ఏం డెవలప్ అయినాయి? మానవుడు. మనమున్న మానవుడు డెవలప్ అయ్యాడు. ఇది ఫస్ట్ ఆ పరిణామక్రమం. అంటే ఇవాల్యుయేషన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అని అంటాం కదా, అన్నప్పుడు ఒకవేళ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటే లైఫ్ సైకిల్ ఏ విధంగా ఉంది? ఫ్లాజిలేటా, సో వృక్షాలు, జంతువులు, ఇప్పుడున్న మన ఆది మానవుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది చిన్న ఒక ఇప్పుడు బాగుంది. మరి సో ఈ జంతువుల నుంచి ఆది మానవుడు వచ్చిందని చెప్పుకున్నాం. జంతువుల నుంచి ఆది మానవుడు. ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ చెప్పి మనం నెక్స్ట్ సిలబస్లోకి వెళ్దాం పూర్తి స్థాయిలో. ఈ జంతువులు మానవులు అని చెప్పుకుంటున్నాం కదా, జంతువుల నుంచి మానవులు వచ్చారు. అసలు ఈ జంతు క్రమంలో ఉన్న మొట్టమొదటి ఆది మానవుడు ఎవరు? మీరు చదివారు కదా ఎగ్జామ్లో, అలా బాగానే చైనా వాళ్ళు కూడా ఉన్నారు కదా, చెప్పాలి. హోమోసేఫియన్. వెరీ గుడ్. ఎవరు చెప్పింది? హోమోసేఫియన్ కన్నా ముందు లేరా? హోమోసేఫియన్ ఏమంటాం? సమీప సో మానవుని యొక్క నిర్మాణం అని చెప్పుకుంటాం హోమోసేఫియన్ అనేవాడు మొట్టమొదటి ఆది మానవుడు కాదు. అర్థమవుతుందా? బేసిక్స్ బాగా బలంగా మీ బ్రెయిన్లో ఉంటే సబ్జెక్ట్ అంతా ఈజీగా నేర్చుకోవచ్చు.
ప్రతి చాప్టర్ ఏదైనా. సో మొట్టమొదటి భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సో ఆది మానవుని పేరు ఆస్ట్రోఫిథికస్. ఏం పేరైన పేరు? ఆస్ట్రోఫిథికస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఆస్ట్రోఫిథికస్ అనేవాడు మొత్తం ప్రపంచం మీద మొట్టమొదటి హ్యూమనాయిడ్, ప్రిమిటివ్ హ్యూమన్స్ అంటాం కదా మనం, తొలి లేదా పూర్వ వాడే. నెక్స్ట్ ఈ ఆస్ట్రోఫిథికస్ అనేవాడు రూపాంతరం చెందుతూ ఓకేనా. సో దేనిగా మారిందంట? హోమో హెబిలిస్. దేనిగా మార్పు చెందిండట? హోమో హెబిలిస్. అంటే ఆస్ట్రోఫిథికస్ తర్వాత నెక్స్ట్ డెవలప్ అయిన హోమన్ ఎవడంటే హెబిలిస్. సరికి ఫిథికస్ అంటే ఏంటిది? ఫిథికస్ అంటే సో జంతు రూపంలో ఉన్న ప్రజెంట్ ఉన్న మనం కోతితో దాన్ని పోల్చుతాం, అంటే ఆ డిఎన్ఏని పోల్చుతాం అంతే తప్ప కోతి నుంచి మానవుడు వచ్చిండు అనేది బ్రెయిన్కి తీసేయండి. ఆ డిఎన్ఏ అనేది సో దానికి మనకు 90% 80% మ్యాచ్ అవుతుంది అంతే, ఓకేనా. సో ఈ ఫిథికస్ని మనం కోతిగా చెప్పుకుంటాం, కోతి డిఎన్ఏతో పోల్చుతాం. నెక్స్ట్ ఈ హోమో హెబిలిస్ అనేవాడు డెవలప్ అవుతూ మళ్ళీ ఎక్కడికి వచ్చిండు? హోమో హెక్టరస్ గా డెవలప్ అయింది. చూడండి, సో ఫిథికస్, హెబిలిస్, హెక్టరస్, హోమో హెక్టరస్. నెక్స్ట్ ఈ హెక్టరస్ కాస్త దేనిగా మారిండు? మళ్ళీ హోమో నియాండర్తల్ థాలెన్సిస్ అని పేరు. ఏం పేరు? హోమో అనేది కామన్, నెక్స్ట్ నియాండర్తల్ థాలెన్సిస్. నోట్స్ లో ఉంటుంది, టెన్షన్ పడద్దు మీకు, ఓకేనా. బుక్కులలో ఉంటాయి కానీ మీరు చదువుతలేదు బుక్లో. హోమో నియాండర్తల్ థాలెన్సిస్ అనేవాడు సో హెక్టరస్ తర్వాత డెవలప్ అయిన హ్యూమనాయిడ్, ఓకేనా. నెక్స్ట్ సో వీని తర్వాత నెక్స్ట్ డెవలప్ అయిన బాబు పేరు ఏం పేరు? మీరు ఇందాక చెప్పారు కదా, ఏం పేరు అయిన పేరు? వెరీ గుడ్, హోమో సెఫియన్. వెరీ వెరీ. మరి ఈ హోమో సెఫియన్ అంటే మీనింగ్ ఏంటి? చదువుతారా బుక్కులో లేదా? హోమోసెఫియన్ అంటే ఏంటిది? ఇంటెలిజెంట్ హ్యూమన్, అంటే వివేకవంతమైన లేదా విజ్ఞత కలిగిన ఆది మానవుడు అని అర్థం, అంతే దాని మీనింగ్ గుర్తుపెట్టుకోవాలి. అది కూడా ఇంకా ఇది అంటే సో జీవ పరిమాణ క్రమంలో లైఫ్ సైకిల్లో జంతువుల నుంచి మానవులు వచ్చిరని చెప్పడానికి, అంటే ఈ జంతు రూపంలో ఉన్న మానవుడు అనేవాడు డెవలప్ కావడానికి, సో డెవలప్ అయిన చిట్ట చివరి మానవునికి సమీప బంధువుగా ఉన్నవాడు ఎవడు అంటే హోమోసెఫియన్ గాడు. ఈ హోమోసెఫియన్ గాడు ఈ జంతు రూపం నుంచి రావడానికి ఇంకో ఇన్ని స్టేజ్లు దాటుకుంటూ రావాల్సి వచ్చింది. లక్షల సంవత్సరాలు పట్టింది. నాట్ ఓన్లీ అంటే తక్కువ కాలం కాదు, లక్షల సంవత్సరాలు పట్టింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఇక్కడ నుంచి మనకి బేసిక్ తెలిసి ఉండాలి. సరే క్వశ్చన్స్ వస్తాయా పక్కకు పెట్టండి. ఫస్ట్ బేసిక్స్ ఎంత, ఫండమెంటల్స్ ఎంత బలంగా ఉంటే నువ్వు అంత ముందుకు ఫాస్ట్గా పోవడానికి అవకాశం ఉంటుంది తప్ప క్వశ్చన్స్ వస్తాయా ఈ ఫస్ట్ బ్రెయిన్లోకి వెళ్ళి తీసేసేయండి. ఎక్కడ వచ్చినాయా? చాలా మంది పిల్లలకు మైండ్ సెట్ అట్టుంటుంది. నీ పని నువ్వు చేయి బాగా, ఓకేనా. నీ పని బాగా పర్ఫెక్ట్గా చేయి, మేము చెప్పినట్టు చేయి, తర్వాత రిజల్ట్ అదే వస్తుంది, ఓకేనా. అంటే చూడండి 1 2 3 4 5 ఇంకా ఈ కంపల్సరీ గుర్తుండాలమ్మా. ఎవరైనా అడిగినప్పుడు చెప్పగలగాలి. హిస్టరీ క్లాస్ జరిగిందంటే అసలు హిస్టరీ ఏం చెప్పిండంటే అంతా నీకు తెలిసి ఉండాలి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆస్ట్రోఫిథికస్, హెబిలిస్, హెక్టరస్, నియాండర్తల్ థాలెన్సిస్ అండ్ సెఫియన్ వీళ్ళు జీవ పరిమాణ క్రమంలో మొట్టమొదటి మన ఆది మానవులను గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అంటే ఇక్కడ నుంచే మనం వచ్చినాం, మీరు ఉన్నామంటే ఇప్పుడు వాళ్ళే కారణం, ఓకేనా. మరి వాళ్ళ గురించి మనం తెలుసుకోకపోతే ఎట్లా? తెలుసుకోవాలి కంపల్సరీ, ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడ ఇంకొక చిన్న దీని ఉన్న బ్యాక్గ్రౌండ్, ఆ 5గురికి ఉన్న చిన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ చెప్పేసి వదిలేస్తా, ఈజీగా గుర్తుంటుంది, ఓకేనా. సో ఇంకా వీళ్ళిద్దరు కూడా వీళ్ళు ముగ్గురు కూడా మనం ప్రాచీన శిలాయుగం అని చెప్పుకుంటాం కదా, పాత రాతి యుగం, ఓల్డ్ స్టోన్ ఏజ్ అని చెప్పుకుంటాం కదా. ఆ ఓల్డ్ స్టోన్ ఏజ్ లో ఇంకో డెవలప్ అయిన వాళ్ళు వీళ్ళంతా. మళ్ళీ ఆ ఓల్డ్ స్టోన్ ఏజ్ ని మనం మళ్ళీ మూడు భాగాలు చేసుకుంటాం. ఒకటి సో ఎగువ రాతి యుగం, మధ్య రాతి యుగం అండ్ దిగువ రాతి యుగం చేసుకుంటాం కదా. మళ్ళీ దాంట్లో సో ఈ ఎగువ రాతి ఇది దిగువ, ఇక్కడ దిగువ, ఇక్కడ ఎగువ. సో ఈ దిగువ రాతి యుగానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు గుర్తుపెట్టుకోండి.
ఇంకా వాడు డెప్త్గా ఇంకా అనాలసిస్ చేసి వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడ ఏ పాతరాతి యుగంలో ఏ స్టేజ్లో డెవలప్ అయ్యారు అంటే ఫస్ట్ స్టేజ్లో డెవలప్ అయ్యారు. నెక్స్ట్ ఇంకో ఈ నియాండర్తల్ థాలెన్సిస్ ఉన్నాడు కదా, వీడు పాతరాతి యుగంలో మళ్ళీ మధ్యపాతరాతి యుగంలో డెవలప్ అయినాడు. మధ్యరాతి యుగంలో డెవలప్ అయినాడు అంటే పాతరాతి యుగాన్ని మనం చెప్తాం. మనం ఇప్పుడు 3 భాగాలు డివైడ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు, నెక్స్ట్ సెకండ్ పార్ట్లో నియాండర్థాలెన్సిస్ ఉన్నాడు. సో చివరికి అంటే పాతరాతి యుగం క్లోజ్ అవుతున్నప్పుడు మనం ఏం చెప్పుకుంటాం, ఎగువ పాతరాతి అంటే క్లోజ్ అవుతాం. నెక్స్ట్ మధ్యరాతి యుగాలకు వెళ్తాం కదా, అప్పుడు వచ్చిండు బాబు ఎవరు, హోమో సేపియన్ అని. అంటే కంప్లీట్గా వీళ్ళందరూ కూడా సో ఓల్డ్ స్టోన్ ఏజ్లో డెవలప్ అయిన వాళ్ళు, లక్షల సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 10,000 వరకు అని చెప్పుకుంటాం మనం. అప్పటి వరకు డెవలప్ అయిన వాళ్ళు వీళ్ళంతా. అంటే నీ బ్రెయిన్లో ఉండాలి కాబట్టి ఒకసారి రఫ్గా దాన్ని చెప్పి వదిలేసి, ఓకేనా. సో ఇట్లా ఈ యొక్క జీవ పరిమాణ క్రమం మీద క్వశ్చన్ వస్తే నువ్వు ఈజీగా చేయగలగాలి, ఓకేనా. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నువ్వు ఈజీగా ఆన్సర్ చేయగలగాలి, దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. ఇక నెక్స్ట్ చూద్దాం, అక్కడ ఒక 4 పదాలు ఉన్నాయి. ఏంటి ఉన్నాయి ఆ 4 పదాలు ఒకసారి చదవండి. ఎప్పుడన్నా వాటిపైన పూర్తిగా అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసిరా? ఈ 4 పదాలు మీ బ్రెయిన్లో బలంగా ఫిక్స్ అయి ఉంటే చరిత్ర అనేది మనం ఈజీగా సో కాన్సెప్ట్ ఈజీగా మైండ్లో బిల్డప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో హిస్టరీ అనే పదము, దాన్ని మళ్ళీ తెలుగులో మనం చరిత్ర అంటాం. మళ్ళీ సంస్కృతి మరియు నాగరికత యొక్క ప్రాముఖ్యత, వీటిపైన పూర్తి అవగాహన ఉంటే నువ్వు ఈజీగా సిలబస్ని ముజేయవచ్చు. ఆ తెలంగాణ చరిత్ర కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, ప్రపంచ చరిత్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. చూద్దాం మరి. సో ఈ హిస్టరీ అనే పదము వర్డ్, ఓకేనా. సో ఈ హిస్టరీ అనే వర్డ్ సో ఏ విధంగా మనం డెవలప్ చేసినాం, ఎందుకు దీన్ని డెవలప్ చేయాల్సి వచ్చింది, దీనికి ఉన్న మీనింగ్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఈ హిస్టరీ వర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పుకుంటాం మనము, కమ్స్ ఫ్రమ్ హిస్టోరియా. మీకు ఒకటే చెప్తున్నా వినండి బాగా, 2 చెప్తున్నా. నేను బోర్డు మీద రాసింది మీరు పర్ఫెక్ట్గా చూడాలి, మీ కళ్ళతో చూడాలి, ఓకేనా. నెక్స్ట్ నేను వాయిస్ చెప్పేదాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. ఎంత తక్కువ అయితే అంత తక్కువ రాయకండి. మ్యాక్సిమం మీకు ఏదో ఒక బుక్కులు ఉంటాయి, ఓకేనా. మీ దగ్గర ఏ బుక్కులు లేవంటే మేము ఏదో ఒక నోట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, నో ప్రాబ్లం. క్లాసు బాగా వినండి, హిస్టరీ మటుకు క్లాసు బాగా వినాలి, బ్రెయిన్ని వాడాలి. మీరు బ్రెయిన్ని వాడతలేరు, ఏమైనా రాస్తూ ఉంటారు. రాయడం వల్ల మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి. దీన్ని షార్ప్ చేయాలి, బ్రెయిన్ని వినాలి, బాగా వినాలి. ఎందుకు గుర్తుంటుంది నాకు, వినాలి. మనం ఏం చేస్తామంటే బోర్డు మీద రాయంగానే రాస్తూ ఉంటాం, చేయకండి, బాగా వినడానికి ప్రయత్నం చేయండి. నేను రాసే ఈ ప్రాసెస్ని చూడండి, మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇట్లా ప్రాక్టీస్ చేయాలి, ఈజీగా అయిపోద్ది. సో ఈ హిస్టరీ వర్డ్ అనేది కమ్స్ ఫ్రమ్ హిస్టోరియా అనే ఒక గ్రీక్ పదం నుంచి డెవలప్ అయింది. గ్రీక్ పదం నుంచి దీన్ని డెవలప్ చేసినాం, డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్ హిస్టోరియా. దాని పేరు హిస్టోరియా. ఓకే, బాగానే ఉంది. అంటే ఈ హిస్టరీ పదాన్ని, మన ఇంగ్లీష్లో ఉన్న హిస్టరీ పదాన్ని ఈ గ్రీక్ పదమైన హిస్టరీ నుంచి మనం ఉద్భవించిందని చెప్పుకుంటాం. మరి ఈ హిస్టోరియా అనే పదానికి ఈ గ్రీక్లో ఉన్న అర్థం ఏంటి ఎప్పుడైనా చూసుకురా? ఎప్పుడైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిరా? మనం చెయ్యము. అదే బేసిక్స్ అంటే ఈ హిస్టరీ అనే పదం గ్రీక్ వర్డ్ అయిన హిస్టోరియన్ నుండి వచ్చింది, బాగానే ఉంది. మరి హిస్టోరియా అనే పదానికి గ్రీక్ లో ఉన్న అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి? సో మీనింగ్ ఏంటంటే చూడండి, 1 వెతకడం, సర్చింగ్, ఓకేనా. నెక్స్ట్ 2వది విచారం. నెక్స్ట్ 3వది వార్త. నెక్స్ట్ 4వది చదవడం. నెక్స్ట్ 5వది పరిశోధన. చూడండి ఒకసారి, అంటే ఈ హిస్టరీకి మీనింగ్ మనకు తెలియకుండా గ్రీకులో ఉన్న హిస్టోరియా పదాన్ని బేస్ చేసుకుని ఏమున్న దానికి అర్థం ఉందో చూడండి. 1 వెతకడం, సర్చింగ్ అంటాం కదా, విచారం, బాధ, ఏదో ఇంకా జరిగింది కథ అని చెప్పుకుంటాం కదా అట్లా. నెక్స్ట్ వార్త, ఆ కాలంలో జరిగిన ఒక సన్నివేశాలకు సంబంధించిన ఒక మ్యాటర్. నెక్స్ట్ చదవడం, నెక్స్ట్ పరిశోధన చేయడం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 పదాలనే చుట్టే మన హిస్టరీ మొత్తం దొరుకుతుంది. అంటే ఒక శాసనం దొరికిందమ్మా నీకు, ఒక శాసనం దొరికింది, ఇప్పుడు చైతన్యపురి శాసనం దొరికింది. ఈ శాసనం కోసం నువ్వు ఏం చేసినావు? రీసెర్చ్ చేసినావు, వెతికినావు.
ఓకేనా, అంటే సర్చింగ్ చేసినావు. నెక్స్ట్ శాసనం దొరికింది, తర్వాత దానిపైన ఏం చేసినావు, దాన్ని చదవడం ప్రారంభించినావు. నెక్స్ట్ చదవడం అయిపోయినా దానిపైన ఏం చేస్తున్నావు, పరిశోధన చేయడం స్టార్ట్ చేసినావు. అంటే సర్చింగ్ అండ్ రీడింగ్ అండ్ రీసెర్చ్ ఆన్ ద పర్టిక్యులర్ ఇన్స్క్రిప్షన్ కావచ్చు, కాయిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. దీనికి ఏం అర్థం కావాలి, ఓకే హిస్టరీ పదానికి ఉన్న అర్థం ఏంటిది. సో మనం ఏదైనా దానిపైన సర్చింగ్ చేసినాం, కొన్ని పాత్రలు కావచ్చు, నాణాలు కావచ్చు, శాసనాలు, అవి లభించిన తర్వాత వాటిని మళ్ళీ చదవడానికి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలియవు. మళ్ళీ అది ఏ కాలం నాటికి సంబంధించి దానిపైన రీసెర్చ్ చేసినాం. ఓకే, అంటే హిస్టరీ అనే పదానికి ఇన్ని ఏరియాల నుంచి అర్థం ఉందా అనే విషయం నీకు తెలియాలి. ఓకేనా, సో వెతకడం, చదవడం, పరిశోధన చేయడం అనే మీనింగ్ సో గ్రీకు పదమైన హిస్టోరియాకు ఉన్నది అనే విషయం మీకు తెలియాలి. హిస్టరీ పదం మీనింగ్ ఊరికేనే మనము హిస్టరీ అంటే హిస్టోరియా వర్డ్ నుంచి వచ్చింది అంతే ఫినిష్ కాదు. ఓకేనా, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో సర్చింగ్ అండ్ రీడింగ్ అండ్ రీసెర్చ్ మీనింగ్ అది గుర్తుపెట్టుకోవాలి. హిస్టరీ పదానికి ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు ఎక్కడి వరకు తెలుసో మిగతా తెలియని దాన్ని యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఇదే హిస్టరీని మనం తెలుగులో ఏమంటున్నాము, చరిత్ర అంటున్నాం. చరిత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి, చరిత్ర అంటే ఏంటిది మీరు చెప్పాలి. కొన్ని మాట్లాడాలి. చదివిన వాళ్ళు ఉన్నారు కదా దీంట్లో, మీరు మాట్లాడితే నేను ఇంకెక్కువ ఎఫెక్టివ్గా చెప్పచ్చు. కొంచెం చరిత్ర అంటే ఏంటిది మీకు తెలిసిన ప్రకారం గతంలో చెప్పండి మేడం. గతంలో జరిగిన విషయాల గురించి ఇప్పుడే చెప్పినా కదా, గతంలో ఏం దొరికినాయి వెతికినాం, కొన్ని పాత్రలు, వాటిపైన చదవడం, పరిశోధన చేయడం. పర్ఫెక్ట్ ఒక డిజైన్ రూపంలో చేయండి, నిర్వచనం రూపంలో చెప్పండి. వెతకడం, ఇంకా సరే వినండి. సో బోర్డు వైపు చూడండి. ఓకేనా, చూద్దాం. సో చరిత్ర ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం, ఏ పర్టికులర్ ప్లేస్, ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒక వ్యక్తి తాను గతంలో నిర్వహించిన కార్యకలాపాల అధ్యయన శాస్త్రాన్ని మనం దేనికి చెప్పుకుంటాం, చరిత్ర. అర్థమైందా? ఒక వ్యక్తి తాను ఎక్కడ నివసించిండు, ఒక భౌగోళిక ప్లేస్. ఆ ప్లేస్లో తాను గతంలో నిర్వహించిన కార్యకలాపాల అధ్యయనాన్ని మనం పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేస్తే దాన్ని ఏమంటాం మనము, చరిత్ర అని చెప్పుకుంటున్నాం. అంటే సో ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం ఇది. ఓకేనా, ఈ బాక్స్ అనేది అందుకే మిమ్మల్ని బోర్డు వైపు చూడమనేది. షార్ట్ నోట్స్ రాసుకోవాలి సార్, ఎట్లా రాసుకోవాలి, కన్సైజ్ డేటా ఎట్లా చేసుకోవాలి అనేది చూపెట్టడం కోసమే మిమ్మల్ని బోర్డు వైపు చూడమంటున్నాను. నేను ఎట్లా చెప్తున్నా అట్లా చదివితే ఈ 5 గంటల క్లాస్ని మీరు 20 నిమిషాలలో రివిజన్ చేసుకోవచ్చు, జస్ట్ 20 మినిట్స్లో. అందుకే బోర్డు వైపు ప్రతి ఒక్కరు చూడమని. సో ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒక వ్యక్తి గతంలో తాను నిర్వహించిన కార్యకలాపాల అధ్యయన శాస్త్రాన్ని, అంటే సో తాను ఏ విధమైన యాక్టివిటీస్ చేసిండు. ఓకేనా, ఒక పర్టికులర్ ప్లేస్లో అతడు చేసిన యాక్టివిటీస్ అన్నిటిపైన మనం ఏం చేయాలి, రీసెర్చ్ చేయాలి. చేసినప్పుడే దాన్ని ఏమంటామని చెప్పుకుంటున్నాము, చరిత్ర. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే డెఫినేషన్ రూపంలో కూడా తెలిసి ఉండాలి. చరిత్ర అంటే ఏదో చరిత్రని చదువుకొని పోతున్నాం అట్లా కాదు, డెఫినేషన్ రూపంలో కూడా తెలిసి ఉండాలి. నెక్స్ట్, సో సంస్కృతి వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఒక వ్యక్తి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే పర్సన్, సేమ్ ఇందాక మనం చెప్పినాం గత కాలంలో తాను చేసిన యాక్టివిటీస్ ఏవైనా కార్యకలాపాలు కావచ్చు, తాను నిర్వహించిన కార్యకలాపాల అధ్యయన శాస్త్రంతో పాటు ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. మరి రాజుతో పాటు అతని చుట్టూ ఎవరుంటారు, ఇంకా సొసైటీ ఉంటుందా ఉండదా? అంటే ఈ రాజు యొక్క అధ్యయనంతో పాటు ఇంకేం నేర్చుకోవాలి, సొసైటీకి సంబంధించిన సోషల్ కండిషన్స్. మరి సోషల్ కండిషన్స్ ఏమేమి ఉంటాయి, ఒకటి సమాజం ఉంటుంది, ఒకటి మత పరిస్థితులు ఉంటాయి, ఒకటి జీవన అంటే ఆ కాలంలో స్త్రీ పొజిషన్ ఉంటుంది, ఆ కాలంలో వ్యాపార విధానాలు ఉంటాయి, ఆ కాలంలో వ్యవసాయం ఉంటుంది, ఆ కాలంలో పన్నుల వ్యవస్థ ఉంటుంది, ఆ కాలంలో లిపి ఉంటుంది, ఆ కాలంలో నాణ్యాలు ఉంటాయి, ఆ కాలంలో వడ్డీ వ్యాపారం ఉంటుంది, ఆ కాలంలో ఎగుమతులు దిగుమతులు ఉంటాయి, ఆ కాలంలో ఓడరేవులు ఉంటాయి, మరి ఆ కాలానికి సంబంధించిన ఆహారపు అలవాట్లు ఉంటాయి, మరి ఆ కాలానికి సంబంధించిన వినోదాలు ఉంటాయి,
ఆ కాలం నాటికి సంబంధించిన సాంఘిక దురాచారాలు ఉంటాయి. ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా సొసైటీలో. వీడి సంస్కృతి బాగలేదు, వీడి సంస్కృతికి వ్యతిరేకంగా పోతుండు మనం చెప్పుకుంటాం కదా, దాని మీనింగ్ ఏంటి అంటే డిఫరెంట్గా బిహేవ్ చేస్తుండు అన్నట్టే కదా దాని అర్థం. దాన్ని మనం చరిత్రలో తీసుకెళ్ళినప్పుడు ఆ సమాజానికి సంబంధించిన వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి, మళ్ళీ అధ్యయనం చేయాలి. మరి దీన్ని ఇవన్నిటిని మాట్లాడుకునే బదులు మనం దీన్ని ఏమనుకోవచ్చు, జీవన విధానం, ప్రజల యొక్క జీవన విధానం అనొచ్చు కదా, వే ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్ ఇంగ్లీష్లో అనొచ్చు కదా. ఈ వే ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్లోనే భాగంగానే ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక వ్యక్తితో పాటు ఈ చుట్టూన్న సొసైటీలో ఉన్న ప్రజలకు సంబంధించిన విషయాల పైన కూడా మనం రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ చేసినప్పుడే ఆ సైంటిఫిక్గా రీసెర్చ్ చేసిన వ్యవస్థను మనం దేని చెప్పుకోవచ్చు, కల్చర్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటాం, దీన్ని కల్చర్ అంటాం. అర్థమవుతుందా? అంతే తప్ప ఊరికైనా బట్టి పెట్టండి చదవద్దు, ఓకేనా? అంటే ఆ వ్యక్తితో పాటు ఆ వ్యక్తితో చుట్టూన్న సమాజం, సొసైటీలో ఉన్న ప్రతి దానిపైన కూడా మనకు అవగాహన ఉండాలి. ఆ అవగాహన ఉన్నదాన్ని మనము సూక్ష్మంగా ఏం చెప్పుకోవచ్చు, జీవన విధానం, ప్రజల యొక్క జీవన విధానం. ఈ ప్రజల యొక్క జీవన విధానాన్ని అధ్యయనం చేస్తే దాన్ని మనం దేని చెప్పుకుంటాము, సంస్కృతి లేదా కల్చర్. ఇంగ్లీష్లో కల్చర్ అని అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండిట్లలో విస్తృత అర్థం దేనికి ఉన్నది, దీనికి ఉందా క్వశ్చన్ రేపు అట్లా అడుగుతాడు. ఏమడుగుతాడు, చరిత్ర అనే పదము సంస్కృతి అనే పదాలను రెండిట్లను మనం చూసుకున్నప్పుడు విస్తృత అర్థాన్ని ఇచ్చే పదాన్ని గుర్తించండి, ఓకేనా? విస్తృత అర్థాన్ని ఇచ్చే పదాన్ని గుర్తించండి అంటే క్వశ్చన్ సింపుల్గా. అప్పుడు నీకు గెలవాలి అంటే నువ్వేం చేయాలి, నీకు ఇది తెలిసి ఉండాలి. ఊరికేనే మనం చరిత్ర అంటే చదువుకొని సంస్కృతం చదువుకొని పోతే అక్కడ నీకు ఆ మైండ్ అనేది, మనకు చాలా సబ్జెక్టులు వస్తాయి బ్రెయిన్లకు, మనం స్పందించలేదు అనిపిస్తుంది. చెప్పినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. మొత్తం చదివి సిలబస్ అంతా చదివిన తర్వాత అన్ని సబ్జెక్టులు బ్రెయిన్లో తీసుకొని వెళ్ళిన తర్వాత చిన్న క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ చేయలేము. ఎందుకు అంటే రీజన్ అదే. సార్ నేను చిన్న క్వశ్చన్స్ తప్పు పెట్టి వచ్చిన సార్, సింపుల్ క్వశ్చన్స్ అంటే నువ్వు దాన్ని ఫస్ట్ ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి, దాని గురించి తెలుసుకొని పోలేదు అని దాని అర్థం. నేనైనా మీరైనా ఎవరైనా. అందుకోసం మనకు దానిపైన కొంచెం నాలెడ్జ్ ఉండాలి, ఓకేనా? అంటే విస్తృత అర్థాన్ని ఇచ్చేది ఏ పదం అని చెప్పుకోవచ్చు, సంస్కృతి. అంటే క్లోజ్డ్గా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేది దేనికి చెప్పుకోవచ్చు, చరిత్ర అని చెప్పుకోవాలి, ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకుంటున్న క్లాస్ దేనికి సంబంధించింది, భారతదేశ చరిత్ర మరియు ఇంకేంటిది, ఇదే కదా మన క్లాస్ ఈరోజు. ఇప్పుడు ఈ పదాలలో అక్కడ ఏమైనా కనబడుతున్నాయా నీ సిలబస్లో ఏమైనా కనబడుతున్నాయా? ఇంకో చరిత్ర, ఎవరి చరిత్ర తెలుసుకోవాలి, ప్రొఫెసర్లు ఊరికైనా పెట్టలే, సిలబస్ డిజైన్ ఉంటేనే చేయరు. నెక్స్ట్ అంటే ఇక్కడ మనం వ్యక్తి ప్లేస్లో ఎవరు తీసుకుంటున్నాము, బాబు భారతదేశ చరిత్రను బాగా నేర్చుకొని రండి అని చెప్తుండు ప్రొఫెసరు. నెక్స్ట్ ఏం చెప్తుండు, దేన్ని నేర్చుకొని రమ్మంటుండు, సంస్కృతి. ఎవరి సంస్కృతి నేర్చుకొని రమ్మంటుండు, అంటే భారతదేశాన్ని పరిపాలించిన రాజులు మరియు రాజవంశాలతో పాటు, అంటే రాజు గురించే కాదు, రాజు చుట్టూన్న ఏం కనుక్కోవాలి, ఇంకేం నేర్చుకోవాలి, ప్రజల జీవన విధానంలో ఏమున్నాయి మరి ఇవన్నీ, అక్కడ నుండి ఇక్కడి వరకు. అంటే బాబు నువ్వు ఎగ్జామ్కు నీకు సిలబస్ డిజైన్ చేసినాం, భారతదేశానికి సంబంధించిన రాజులు పరిపాలించిన, రాజవంశాలు పరిపాలించిన రాజుల చరిత్రతో పాటు ఆ రాజులు పరిపాలించినప్పుడు అక్కడ వారు పరిపాలించిన రాజ్యంలో ఉన్న ప్రజలు, ఆ ప్రజల యొక్క సోషల్ కండిషన్స్, ఎవ్రీథింగ్, ఆ ప్రజల యొక్క వే ఆఫ్ లైఫ్ ఆఫ్ పీపుల్ ఏ విధంగా ఉన్నారు మొత్తం నేర్చుకొని రండి మీరు ఎగ్జామ్కి అని చెప్తుండే నీకు సిలబస్లో. మనం ఇది ఫస్ట్ బ్రెయిన్ ఉండాలి. అందుకే మిమ్మల్ని సిలబస్ కాపీస్ ప్రతి ఒక్కరి దగ్గర తెచ్చుకోండి. 2 సిలబస్ కాపీలు ఉండాలి, ఒకటి తెలుగు, ఇంగ్లీష్ మీడియం. గ్రూప్ 2 చదివితే గ్రూప్ 2 సిలబస్ కాపీ, ఎస్ఐ చదివితే ఎస్ఐ, 2 ఇంగ్లీష్ మీడియం, తెలుగు. సిలబస్ కాపీ ఎప్పుడు మీ దగ్గర మీ బ్యాగ్లో ప్రతిరోజు ఉండాలి. సిలబస్ పైన ఎంత అవగాహన వస్తే 5 మార్కులు ఎక్కువ వస్తే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే, నేను చెప్తుంది కాదు, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సిలబస్ పైన మీకు కమాండింగ్ ఉంటే 5 మార్కులు ఎక్కువ వస్తాయి మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మీకు, ఓకేనా? ఎందుకు అనేది చెప్దాం. అన్నీ ఒకరోజు చెప్పుకుంటా పోతే మనకు సబ్జెక్ట్ కాదు. సో ఇప్పుడు అర్థమైందా మన సిలబస్ కాన్సెప్ట్ ఎందుకు ఇక్కడ మ్యాచ్ చేసినా మీకు. నెక్స్ట్ ఇంకొక పదం ఏమున్నది, నాగరికత. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఇక్కడ కూడా మన క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. నాగరికత. నాగరికత అంటే ఏంటిది మరి?
నాగరికత అంటారు కదా మీరు, సివిలైజేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఏమంటాం దీన్ని? సివిలైజేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఓకేనా? చూడండి, సో ఇక్కడ సమాజంలో ఏమేమి ఉన్నాయని చెప్పుకున్నాము. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉన్నాయి. జీవన విధానం అన్నాం కదా. మరి ఈ జీవన విధానం అనేది ఎప్పుడు ఒకేలాగా ఉంటుందా, డెవలప్ అవుతూ వస్తుందా? వస్తుంది. మీరు 2 years బ్యాక్ ఎట్లున్నారు, 10 years బ్యాక్ ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు? అర్థమవుతుందా? అంటే ఈ జీవన విధానంలో మార్పులు జరుగుతాయి కదా. ఈ మార్పు కాస్త దేనికి దారి ఇస్తుంది? డెవలప్మెంట్కి దారి ఇస్తుంది కదా. అభివృద్ధి చెందాలి కదా సొసైటీ అనేది. అంటే సో ఈ యొక్క సొసైటీలో ఉన్న ప్రజలలో ఏం కావాలి? మార్పు జరగాలి, మార్పు రావాలి. ఈ మార్పు కాస్త దేనిగా జరగాలి? డెవలప్మెంట్, అభివృద్ధి చెందుతూ రావాలి ఆ సొసైటీ. ఇలా అభివృద్ధి చెందుతున్న ఈ సొసైటీ మొత్తాన్ని మనం ఏం చేయాలి? సివిలైజేషన్లో భాగంగా చూసుకోవాలి. దేనిలో భాగంగా చూసుకోవాలి? సివిలైజేషన్లో భాగంగా చూసుకోవాలి. అంటే మనము 10 years బ్యాక్ వేసుకున్న మన క్లాస్ కానీ, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మనం యూజ్ చేస్తున్న కాస్మెటిక్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మార్పు చెందుతుందా లేదా? చెందుతుంది. మరి ఆ చెందుతున్నది ఏ విధంగా అభివృద్ధి చెందాలి? లోకల్ ఏరియాలో జరుగుతున్న రీసోర్సెస్ లేదా సోర్సెస్ను ఉపయోగించుకొని డెవలప్ కావాలి మనం. అంటే ఇప్పుడు మనం సింపుల్గా మనం భారతదేశంలో నివసిస్తున్నాం, లేదా మనం హైదరాబాద్లో నివసిస్తున్నాం. ఈ హైదరాబాద్ సొసైటీ అనేది ఇక్కడ డెవలప్ కావాలి. ఒక 10 years బ్యాక్ ఇప్పుడు ఎట్లుంది? ఈ డెవలప్మెంట్ అనేది దేనిపైన ఆధారపడాలి? స్థానికంగా ఉన్న రిసోర్సెస్ పైన ఆధారపడి డెవలప్ కావాలి. స్థానికంగా ఉన్న వనరుల పైన డెవలప్ కావాలి. ఆ USA నుంచి కొంత తీసుకొచ్చి రీసోర్స్ డెవలప్ అయినాం అనుకో, అది నాగరికత కాదు. అంటే మీకు దాని మీనింగ్, నాగరికత పదం యొక్క మీనింగ్ తెలవాలని చెప్తుంది. అంటే స్థానికంగా ఉన్న రీసోర్స్ ఆధారంగా, స్థానికంగా ఉన్న వనరుల ఆధారంగా ఏదైతే ఈ సొసైటీ ఉందో, ఈ సమాజం ఉందో, ఈ ప్రజల జీవన విధానం ఉందో, దీంట్లో మార్పు చెందుతూ ఈ సొసైటీ అభివృద్ధి చెందితే దాన్ని సివిలైజేషన్, నాగరికతతో అభివృద్ధి చెందుతున్న సమాజంగా మనం చెప్పుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి. అంటే న్యూలీ కల్చర్ డెవలప్డ్ బై, ఓకేనా, డెవలప్డ్ ఇన్ అక్కడ బేస్డ్ ఆన్ ద టూల్స్, అక్కడున్న స్థానికంగా ఉన్న సో ఆ వనరుల పైన ఏం చేయాలి? ఆధారపడుతూ మనం డెవలప్ కావాలి. ఆది మానవుడు ఉన్నాడు కదా, వాడు ఎక్కడ ఫస్ట్ సంచార జీవనాన్ని కొనసాగించాడు. తర్వాత ఏమైంది? గుహలలో ఉన్నాడు. తర్వాత ఏమైంది? చిన్న గుడిసెలు కట్టుకున్నాడు. అంటే వాడు స్థానికంగా ఉన్నాయి వాడుకొనే కదా డెవలప్ జరిగింది, తెలవాలి. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 పదాలు ఎప్పుడు కూడా మీకు గుర్తుండాలి. ఈ 4 పదాలు ఎప్పుడు బ్రెయిన్లో ఉంటే ఆ చరిత్ర పైన ఉన్న సూక్ష్మమైన ఒక కాన్సెప్ట్ అనేది డెవలప్ అయి ఉంటుంది. సో చరిత్ర అంటే ఇది ఒక క్లోజ్డ్ ఏరియా, ఒక వ్యక్తి గురించి కావచ్చు, ఒక ఆబ్జెక్ట్, ఎనీ ఆబ్జెక్ట్, అది ఒక బండ కావచ్చు, ఒక రాయి కావచ్చు, ఒక టెంపుల్ కావచ్చు, ఎనీథింగ్ ఏదైనా. బట్ మీకు ఒక పర్సన్, ఇప్పుడు మనం చరిత్రలో రాజుల గురించి చెప్పుకుంటాం కాబట్టి పర్సన్గా తీసుకుంటాం. ఆ పర్సన్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటే దాన్ని ఏమని చెప్పుకోవచ్చు? ఆ పర్సన్ పైన అధ్యయనం చేయాలి. అశోకుడు ఎలాంటి వాడు, అశోకుని భార్యలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, అతడు ఏం చేసిండు. నెక్స్ట్ అశోకునితో పాటు ఎవరిని రీసెర్చ్ చేయాలి? అశోకుడు పరిపాలించిన రాజ్యాన్ని కూడా రీసెర్చ్ చేయాలి. అతడు ఏం శాసనాలు వేయించిండు, ఎలాంటి కాయిన్స్ ఉపయోగించిండు, ఎలాంటి అగ్రికల్చర్ సిస్టాన్ని డెవలప్ చేసిండు, ఎలాంటి వ్యాపార విధానాలు డెవలప్ చేసిండు, ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ డెవలప్ చేసిండు, ఎలాంటి జ్యుడిషియల్ సిస్టాన్ని డెవలప్ చేసిండు, ఎలాంటి పొలిటికల్ సిస్టాన్ని డెవలప్ చేసిండు, ఎలాంటి ఆర్మీ సిస్టాన్ని డెవలప్ చేసిండు. ఎవ్రీథింగ్ నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకుంటాం? అది సంస్కృతి. నెక్స్ట్ బాగుంది. మరి నెక్స్ట్ అశోకుని తర్వాత వచ్చిన నెక్స్ట్ అతని కుమారులు, ఓకేనా, వాళ్ళ కుమారుల కాలంలో అశోకునితో పోల్చుకుంటే అక్కడున్న రిక్వైర్మెంట్స్ యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ ఆ సొసైటీ ఏ విధంగా డెవలప్ అయింది, ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఇక్కడి వరకు వచ్చినాం, దాన్ని దేంట్లో చెప్పుకుంటాం? నాగరికతలో. అర్థమవుతుందా? సో ఇట్లా అంటే బేసిక్స్ పైన మనకు అవగాహన ఉండాలి, కంపల్సరీ అవగాహన ఉండాలి. ఇదంతా బేసిక్స్ మీకు చెప్పేదంతా. నెక్స్ట్ ఈ నాగరికత ప్రాముఖ్యత అంటే ఏంటిది? నగర జీవనం ఉండాలి, పట్టణ ప్రజలు ఏర్పడుతూ ఉండాలి, సివిలైజేషన్ అంటే. నెక్స్ట్ వస్తువుల వాడకం పెరుగుతూ ఉండాలి, ఇంక్రీజింగ్ ఆఫ్ టూల్స్ లేదా యూసేజ్ ఆఫ్ మెటల్స్. నెక్స్ట్ గ్రంథాలు, టెక్స్ట్ బుక్స్ రాయబడాలి, గ్రంథాలు డెవలప్మెంట్ జరగాలి. నెక్స్ట్ విదేశీ అంతర్జాతీయ వ్యాపారం అభివృద్ధి చెందాలి. సివిలైజేషన్ అంటే ఊరికేనే కాదు, అంటే అంతర్జాతీయంగా మనం వ్యాపారం చేయగలిగే స్థితికి మనం రావాలి. అప్పుడు అందుకే సింధు నాగరికత అని అంటాం కదా. సింధు రాజ్యం అని అన్నామా, సింధు నాగరికత అన్నామా? ఎప్పుడన్నా ఆలోచించిరా సింధు రాజ్యం అని ఎందుకు అనాలి? అర్థమైందా? అంటే కంప్లీట్లీ సింధు అనేది డెవలప్డ్ సొసైటీ, అందుకే దాన్ని సింధు నాగరికత అంటాం.
ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. అంతర్జాతీయ వ్యాపారం చేసినాం మనం అప్పుడే. ఒక 6-7 దేశాలతో వ్యాపారం చేసినాం. ఈజిప్ట్, మెసొపటోమియా, గ్రీక్, నైలు. ఓకేనా? అంటే అప్పుడే ఆ కాలంలోనే గ్రేట్ సివిలైజేషన్ డెవలప్ అయింది. అంటే విదేశీ వ్యాపారం ఉంది, వస్తువుల వాడకం పెరిగింది, మనం ఎగుమతి చేసుకున్నాం, దిగుమతి చేసుకున్నాం. ఆ కాలంలో ముద్రలు వేయబడింది. నెక్స్ట్ పట్టణ నాగరికత. పట్టణాలు ఆ కాలంలో 7 ఫ్లోర్ల బిల్డింగ్లు కూడా ఆ కాలంలో కట్టారు మట్టితో. మనం ఇప్పుడు సిమెంట్తో కడుతున్నాం. అంటే డెవలప్డ్ సివిలైజేషన్ కదా, అట్లా నీకు తెలిసి ఉండాలి. అందుకే సింధువుని మనం సింధు నాగరికత అంటాం. అంటే నీకు ఎగ్జాంపుల్ తెలవాలి ఇవన్నీ. ఇవి బేసిక్ ఉన్న 4 పాయింట్స్. ఇది మనకు ఎప్పుడు బ్రెయిన్లో ఉంటే నువ్వు చదివేటప్పుడు, రాజ్యాల పైన చదివేటప్పుడు ఈజీగా కొంచెం మూవ్ అవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్, ఈ ఒక బేసిక్స్ పాయింట్స్ చూసుకున్నాం. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో లేదా ప్రపంచ చరిత్రను మనం ఎన్ని భాగాలుగా చేసిరంట ఆర్కియాలజిస్ట్, పురావస్తు శాస్త్రవేత్తలు అంటాం కదా. ఓకేనా? ఆర్కియాలజిస్ట్, ఈ పురావస్తు శాస్త్రవేత్తలు మొత్తం ప్రపంచ చరిత్రను ఎన్ని భాగాలు చేసిరంట? 3 భాగాలుగా డివైడ్ చేసిరంట. ఎన్ని భాగాలుగా? 3 భాగాలు. మీరు చదివి ఉంటారు. ఏంటిది అసలు పూర్వ చరిత్ర యుగం అంటే ఏంటిది, పురా లేదా సంధికాల యుగం అంటే ఏంటిది, చారిత్రాత్మక యుగం అంటే ఏంటిది, చరిత్ర యుగం అంటే ఏంటిది? ఇంకా మనం బేసిక్స్ లేము. చూడండి ఒకసారి. సరే చూడండి. సో పూర్వ చరిత్ర యుగం, ఈ 3 యుగాలను దేని ఆధారంగా డివైడ్ చేసినామని చెప్పుకుంటున్నాం మనము? గ్రంథాల ఆధారంగా డెవలప్ చేసిందని చెప్పుకుంటున్నాం. గ్రంథాలు. ఓకేనా? అంటే మనకు దొరికిన రీసెర్చ్, రిటర్న్ ఎవిడెన్స్ కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, ఏవైనా దాని ఆధారంగా డివైడ్ చేసిందని చెప్పుకుంటున్నాం. ఒకటి పూర్వ చరిత్ర యుగం. మనం ఇందాకనే మనం చరిత్రను డెవలప్ చేయాలంటే మనకి ఏం కావాలని చెప్పుకున్నాము? ఆధారాలు కావాలి అని చెప్పుకున్నాం. ఇదే కదా మనం కావాలి. ఆ ఆధారాలను ఎన్ని రకాలు డివైడ్ చేసుకున్నాము? పురావస్తు ఆధారాలు, వాజ్మయ ఆధారాలు. మళ్ళీ పురావస్తు డివైడేషన్స్, మళ్ళీ వాజ్మయ. ఇదంతా మీకు అందుకే ముందు చెప్పి పెట్టింది. చూద్దాం మరి ఈ చరిత్ర పూర్వయుగం నాటికి సంబంధించిన ఆధారాలు మనకు ఎలాంటి ఆధారాలు కూడా మనకు లభించని కాలాన్ని అసలు ఆధారాలే లభించలేదు. ఓకేనా? ఎలాంటి ఎవిడెన్స్ అనేది లేదు. అంటే మనం ఎలాంటి ఎవిడెన్స్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయినాం. సో ఎలాంటి ఆధారాలు ఫైండ్ అవుట్ చేయని యుగాన్ని మనం ఏమని చెప్పుకోవచ్చు అంట? పూర్వ చరిత్ర యుగం. మరి ఒకవేళ ఆధారాలు లభిస్తే మనకి ఎలాంటి ఆధారాలు లభిస్తాయి? ఒకటి, మనం ఏం చెప్పుకుంటాము? నగర నిర్మాణాలు. ఓకేనా? నెక్స్ట్ గ్రంథాలు. నెక్స్ట్ ఏంటి? సమాధులు. మనం చెప్పుకున్నాం ఇందాక. శాసనాలు. నెక్స్ట్ నాణ్యాలు. ఇవన్నీ ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా మన దగ్గర? లేదు. మరి ఎవిడెన్స్ లేవు కాబట్టి వీటిని ఇంకా మనం వెతకడం వ్యర్థమే కదా. వెతకగలుగుతామా? ఇంకా లేవు అని తెలిసినప్పుడు వెతకలేము. నెక్స్ట్, వెతికితే మనకు దొరకలేదు కాబట్టి వాటిని చదువుతాము మనం? ఇంకా చదవలేము. మరి చదవలేకపోతున్నాము, దొరకలేము కాబట్టి వాటిపైన రీసెర్చ్ చేయగలుగుతామా? చేయలేము. అందుకే హిస్టరీ అనే పదానికి మీనింగ్ ఏంటిది అని చెప్పుకున్నాము? ఒకటి వెతకడము, ఒకటి చదవడము, ఇంకొకటి ఏంటిది? పరిశోధన. అంటే ఇక్కడ అసలు మనం వెతికితే దొరికినాయా? నెక్స్ట్ చదివినామా? నెక్స్ట్ పరిశోధన చేసినామా? అందుకే 3 ఇంటూ గుర్తులు పెట్టినాం. అందుకే మిమ్మల్ని బోర్డు వైపు చూడాలి. కన్సైజ్ ఎట్లా చేయాలి డేటా మొత్తం అనేది. క్లాస్ మొత్తం అయిపోయినాక మళ్ళీ 10 minutesలో మొత్తం క్లాస్ రివిజన్ కావాలి. అదే కన్సైజ్ చేయడం అంటే, అదే షార్ట్ ఫామ్ చేయడం. ఓకేనా? ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే మనం ముందుకెళ్ళాలి, మిగతా వాళ్ళతో పోల్చుకుంటాం. క్లాస్ చెప్పి వదిలేసి కాదు, ఇక్కడనే మనం చదువుడు అయిపోవాలి, క్లాసు డైరెక్ట్ మీరు ఎగ్జామ్ రాసినట్టు ఉండాలి. ఇది మనం పెట్టే ఎగ్జామ్. సో నో నీడ్, అంటే ఎలాంటి ఎవిడెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయలేదు. ఏ యుగాన్ని? దీన్ని ప్రీ హిస్టారిక్ ఎరా అని అంటాం. నెక్స్ట్, పురా లేదా సంధికాలం, ఫోటో హిస్టారిక్ ఎరా అంటాం. ఇంగ్లీష్లో ఫోటో హిస్టారిక్ ఎరా. సో ఇక్కడ ఏంటిది? సేమ్ ఎవిడెన్సెస్, ఆధారాలు. ఈ ఆధారాలు అంటే అవన్నీ మళ్ళీ రాయండి ఇక్కడ. ఓకేనా? సో ఈ ఆధారాలలో ఏం జరుగుతుంది? ఎవిడెన్స్ అనేటి కొన్ని ఎవిడెన్సెస్ అనేటి లభించినాయి. వీ కెన్ ఫైండ్. కొన్ని ఎవిడెన్స్ ని మనం ఫైండ్ అవుట్ చేసినాం, వెతికినప్పుడు ఏం జరిగినాయి? దొరికినాయి. సెర్చ్ చేసినప్పుడు మనకు దొరికినాయి. కానీ వాటిపైన ఉన్న ఆ సబ్జెక్ట్ని మనం ఏం చేస్తున్నాము? చదవలేకపోతున్నాం. వి కాంట్ రీడ్. చదవలేకపోతున్నాం. నెక్స్ట్, మరి చదవలేకపోతున్నాం కాబట్టి వాటిని మనం రీసెర్చ్ చేయొచ్చా? ఇంకా వాటిపైన రీసెర్చ్ చేయరాదు. కానీ ఆధారాలు మాత్రం ఏమైనా లభించినాయి, కానీ వాటిని చదవలేకపోతున్నాం, రాయలేకపోతున్నాం. నో నీడ్ రీడ్ అండ్ రైట్ అండ్ రీసెర్చ్. అంటే వాటిపైన ఎలాంటి కానీ మార్పులు మనం చేయలేకపోతున్నాం. ఎవిడెన్స్ మాత్రం ఉన్నాయి. అలాంటి ఎవిడెన్స్ అంటే ఆధారాలు లభ్యమైనవి,
మరియు వాటిని చదవలేకపోతున్నాం, వాటిపైన రీసెర్చ్ చేయలేకపోతున్నాం. అలాంటి యుగాన్ని ఏమన్నారు చరిత్రకారులు అంటే పురా లేదా సంధికాల యుగం లేదా ఫోటో హిస్టారిక్ పీరియడ్ అన్నాం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకోవచ్చా, తీసుకోరాదా? ముద్రికలు దొరికినాయి కదా మనకు, చాలా ముద్రికలు దొరికినాయి కదా, సుమారుగా 700 ముద్రికలు దొరికినాయి. కానీ వాటిని ఇప్పటి వరకు వాటి ఆ యొక్క లాంగ్వేజ్ని మనం చదవగలుగుతున్నామా? ఎగ్జాంపుల్ చెప్పచ్చా, చెప్పరాదా? ఇట్లా ఎందుకు? వాటి పైన ఉన్న లాంగ్వేజ్ ఈ విధంగా ఉంది. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి రాసుకుంటున్నారు. బొమ్మలు వేసారు, బొమ్మల లిపి అంటాం దీన్ని. ఎడు నుంచి కుడి సర్ప లిపి అంటాం. ఓకేనా? అక్కడ వచ్చినప్పుడు చెప్తాం మనం. ఇంకా దీన్ని చదవచ్చా? కానీ ఎవిడెన్స్ ఉన్నది, ఏదో రాసిరాళ్ళు మన పూర్వీకులు, కానీ వాటిని మనము ఇంకో చదవలేకపోతున్నాం, వాటిపైన రీసెర్చ్ చేయలేకపోతున్నాం, బట్ ఎవిడెన్స్ మాత్రం ఉన్నది. సో ఇలా ఎగ్జాంపుల్ చూపెట్టిన ఇంకో పురా లేదా సంధికాలం, ఇవి కూడా తెలిసి ఉండాలి డెఫినేషన్. క్వశ్చన్ వాడు ఏ విధంగా అడగచ్చు మనం, ఎగ్జాంపుల్స్ పాటు తెలిసే ఈజీగా గుర్తుండాలి. నెక్స్ట్ చివరిగా చరిత్రాత్మక యుగం, వెరీ వెరీ ఇంపార్టెంట్. చరిత్రాత్మక యుగం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆధారాలు ఎవిడెన్స్ అనేటివి ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఎవిడెన్స్ లభించినాయి. ఓకే, నెక్స్ట్ ఆ ఎవిడెన్స్ని మనం ఏం చేస్తున్నాం? చదవగలుగుతున్నాం. నెక్స్ట్ ఆ ఎవిడెన్స్ పైన ఏం చేస్తున్నాం? రీసెర్చ్ చేయగలుగుతున్నాం. ఓకేనా? సో రీసెర్చ్ చేస్తున్నాము, దొరికినాయి మరియు చదవగలుగుతున్నాం. సో అలాంటి యుగాన్ని ఏమంటున్నాం? చారిత్రాత్మక యుగము లేదా చరిత్రాయుగము. చరిత్రాయుగం అనడానికి కారణాలు ఏంటిది? వాటిపైన మనము రీసెర్చ్ చేస్తున్నాం, చదువుతున్నాం, ఏ రాజు ఏ కాలంలో పరిపాలించు. అందుకనే మనం ఏం చెప్పుకుంటాం? దీన్ని చరిత్రాయుగం అంటాం, హిస్టారిక్ ఎరా, హిస్టారిక్ పీరియడ్ అంటాం. మరి ఈ దొరికిన ఎవిడెన్సెస్ కావచ్చు, ఈ దొరికిన ఈ పనిముట్లు కావచ్చు, ఈ దొరికిన ఏ ఎవిడెన్స్ అయినా, ఏ టూల్ అయినా కానీ మనకి ఏ రిటర్న్ ఫామ్ లో దొరికినాయి? కొన్ని పెబ్బల్స్, రాళ్ల రూపంలో దొరికినాయి. ఆది మానవుని కాలంలో రాళ్ల రూపంలో దొరికినాయి. ఓకేనా? నెక్స్ట్ గొడ్డల రూపంలో దొరికినాయి. కొన్ని గోకుడు రాళ్ళు అంటాం, అంటే స్మాల్ రూపంలో ఉంటాయి, గోకుడు రాళ్ళు అని. ఓకేనా? నెక్స్ట్ నాణ్యాల రూపంలో దొరికినాయి. నెక్స్ట్ శాసనాలు. ఇవన్నీ కూడా కొన్ని రిటర్న్ ఎవిడెన్సెస్, కొన్ని ఏమో ఆది మానవుని కాలంలో ఉన్న కొన్ని రకాల టూల్స్, ఇవన్నీ లభించినాయి. ఈ లభించిన వాటి ఆధారంగానే మనం ఏం చేస్తున్నాము? ఆ యొక్క చరిత్ర తెలుసుకోగలుగుతున్నాం. అలా తెలుసుకోగలిగిన చరిత్రను మనం ఏమంటున్నాం? చరిత్రాత్మక యుగము లేదా ఓకేనా దీన్ని హిస్టారిక్ ఎరా, ఇంగ్లీష్లో ఏమంటాం? హిస్టారిక్ ఎరా. మరి ఈ దొరికిన ఈ ఎవిడెన్స్ ని మళ్ళీ చరిత్రకారులు ఎన్ని భాగాలుగా డివైడ్ చేసుకురంట? మళ్ళీ 5 భాగాలుగా డివైడ్ చేసుకున్నారు. మీకు ఒక ఆర్డర్గా తీసుకొస్తాను. నెక్స్ట్ మళ్ళీ 5 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. అంటే ఈ చరిత్రలో దొరికిన ఈ ఎవిడెన్స్ అన్నిట్లపైన సో వెతికిర్రు, దొరికినాయి, వాటిని చదివిర్రు, వాటిపైన రీసెర్చ్ చేస్తారు. ఈ రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళకి కొంత ఎవిడెన్స్, కొంత మ్యాటర్, ఇన్ఫర్మేషన్ అని దొరికింది. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా మళ్ళీ చరిత్రలో దొరికిన ఆ పనిముట్ల ఆధారంగా మళ్ళీ ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకురంట చూడండి. ఒకటి పాతరాతి యుగం, నెక్స్ట్ రెండవది మధ్యరాతి యుగం, మూడవది నవీన శిలాయుగం, నాలుగవది తామ్రశిలాయుగం, ఐదవది ఇనుప యుగం లేదా ఇనుప లేదా మెగాలిథిక్. ఇంక అంటే మనకు దొరికిన ఎవిడెన్స్ ఆధారంగా మళ్ళీ చరిత్ర 5 రకాలుగా డివైడ్ అయింది. అంటే ఒక ప్రాసెస్ ప్రకారం చదువుకుంటే హిస్టరీ మనకి ఈజీ అవుతుంది. మనం డైరెక్ట్ పాతరాతి యుగం కాడ నుంచి లేదంటే సింధు నాగరికత కాలం నుంచి చదువుతున్నాం, అట్లా చదవాలి. ఓకేనా? ఒక ప్రాసెస్ ప్రకారం చదవాలి. చూడండి, పూర్వ చరిత్ర యుగంలో ఆధారాలు ఎవిడెన్స్ ఉన్నాయా? లేవు, ఫిక్స్ మైండ్. నెక్స్ట్ పురా లేదా సంధి కాలంలో ఆధారాలు ఉన్నాయా? ఉన్నాయి. నెక్స్ట్ వాటిపైన రీసెర్చ్ చేస్తారేమో మరియు చదవలేకపోతున్నాం. నెక్స్ట్ చరిత్రాత్మక యుగంలో ఆధారాలు ఉన్నాయా? వాటిని చదవగలుగుతున్నామా? వాటిపైన రీసెర్చ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇక్కడ దొరికిన వీటిని, ఈ టూల్స్ ఆధారంగా మళ్ళీ చరిత్ర ఎన్ని భాగాలు చేసుకున్నాము? మళ్ళీ 5 టైప్స్ చేసుకున్నాం. ఒకటి ఓల్డ్ స్టోన్ ఏజ్, 2 మిడిల్ స్టోన్ ఏజ్, నెక్స్ట్ నియోలిథిక్ ఎరా, నెక్స్ట్ తామ్రశిల, ఓకేనా, చాల్కోలిథిక్, నెక్స్ట్ ఐరన్ ఏజ్. అంటే నీకు ఒక ప్రాసెస్ ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ రావడానికి మనకు అంటే ఏదో ఒక రకంగా ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చిన్న కాన్సెప్టే, బట్ ఒక్కసారి నీకు తెలిసి ఉంటే ఈజీగా మనము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి మరి. సో ఇందాక మనం చెప్పిన ఇంకో చూడండి, మీకు చూపెట్టిన ఇక్కడ